ఈ రోజు మనం గమనించేది ఉంటే రాష్ట్రం లోపల గానీ దేశం లోపల గానీ ఒక ప్రత్యేకమైనటువంటి వాదం నినాదం అనేది ప్రజ్వరిల్లుతుంది. 75 సంవత్సరాలుగా ఈ దేశం లోపల రాష్ట్రం లోపల బీసీలను అనగదొక్కి రాజ్యాన్ని మేమే చేపడతామనేటటువంటి విధంగా అగ్రవర్ణాలు కొనసాగుతున్నటువంటి క్రమం లోపల ఈ రోజు బీసీలు రాజ్యాధికారం కోసం దండుగట్టిల్లు. మరి అలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. కేవలం అతి తక్కువ సమయం లోపలనే రాజ్యాధికారం కోసం మేము కార్యాచరణ క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేయడానికి సిద్ధమవుతున్నాం అంటే మా ప్రొఫెసర్లు మేధావులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆ యొక్క కార్యాచరణ లోపల మేము కూడా మమేకమవుతామని చెప్పేసి రావడం జరిగింది. సోదరులారా, మీ అందరూ తెలుసు ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ద్వారా ఈ ఉద్యమానికి ఒక ఊపు అనేది రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క అంశాన్ని తప్పకుండా, ఎందుకంటే వారితో పాటు గతంలో పనిచేసినట్టు అనుభవం మాకు ఉన్నది. మేము అనేక సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళు రాజ్యసభ సభ్యులు అయిన తర్వాతనే మేము బీసీల రాజ్యాధికారం కోసం బీసీ రాజ్యాధికార సమితిని స్థాపించి రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి మేము ముందుకొచ్చినాం. ఇక్కడ వరంగల్ లోపలనే వరంగల్ వేదికనే అనేక మంది మేధావులు కూడా మాతో పాటు కలిసి వచ్చి మమ్మల్ని వెన్నుతట్టి ముందుకు నడిపిల్లు. మరి ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే రాజ్యాధికారం కోసం తను అడిగేయడం అనేది మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మరి ఇదే అంశాన్ని వివిధ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా అదనుగా తీసుకొని వాళ్ళ పార్టీలలో కూడా వాళ్ళ పార్టీల యొక్క అధినాయకులను ప్రెజర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.